మీకు తెలుసా, ఇక్కడ భార్యలు అద్దెకు దొరుకుతారు. దేశంలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల జరిగే పరిణామాలు. స్త్రీలు అంగీకరించకూడదు, వారు పోరాడాలి. తన చుట్టూ నిర్మించిన గోడలను చూసి ఆశ్చర్యంలోనే మిగిలిపోకూడదు. ఆమెలో వ్యక్తీకరణకి తపిస్తున్న స్త్రీకి చేయూతనివ్వాలి. గర్భాశయాన్ని అద్దెకిచ్చే మొదటి దశ నుంచి ఇప్పుడు భారతీయ స్త్రీలు భార్యలను అద్దెకిచ్చే దశకి వచ్చారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. భార్యను అద్దెకి ఇవ్వటం. పెళ్లిలో అమ్ముడుపోవటం నుంచి ఇప్పుడు భార్యలు దొరకని పెద్దింటి మగవారికి భార్యలుగా ఉండటాన్ని కోరబడుతున్నారు. అది నెలల వారీ లేదా సంవత్సరాల వారీగా స్త్రీల సాధికారత మరియు సమాన హక్కుల కోసం పోరాడుతున్న దేశంలో స్త్రీలు నిజంగా లీజుకిస్తూ అమ్మబడుతున్నారు. ఇలాంటి అలవాట్లు మన సంస్కృతిలో అనేక సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ వాటికి వ్యతిరేకంగా ఈనాటి వరకు ఏ చర్య తీసుకోకపోవడం బాధాకరం. మీకు ఇలాంటి కొన్ని కేసులు వివరిస్తాను. ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల తర్వాత కూడా స్త్రీ శిశు భ్రూణ హత్యలు ఇంకా ఆగలేదు. అందుకే మధ్యప్రదేశ్లో లింగ నిష్పత్తి ప్రతిరోజు మారుతూ వస్తుంది. దాని ప్రభావం మధ్యప్రదేశ్లోని శివపురి ప్రాంతంలో ఎక్కువగా చూడొచ్చు. మనకున్న ఆధారాల ప్రకారం దదీచా ప్రాత అనే సాంప్రదాయాన్ని శివపురి జిల్లాలో పాటిస్తున్నారు. దాని ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వవచ్చు. ఇది నిజం. స్టాంపు పేపర్పై కేవలం ఒక్క సంతకంతో ఒక స్త్రీ యొక్క భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికం చేయడానికి 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉన్న స్టాంపు పేపర్లపై సంతకం చేస్తారు. ఎంత ఎక్కువ ధర పలికితే అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచి ఉంటుంది. ఒప్పందం సమయం అయిపోయాక ఆ తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది. ఇలాంటి చర్యలు అనేకసార్లు పోలీసుల ఎదుట కూడా జరిగాయి. కానీ స్త్రీలు తమంతట తాము నోరు విప్పనంత కాలం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోనంత కాలం ఎలా అలాంటి వాటిపై చర్యలు తీసుకోగలరు? టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ప్రకారం భరూచ్లోని నేత్రాంగ్ తాలూకాలో 2006లో అట్టా ప్రజాపతి అనే వ్యక్తి తన భార్య లక్ష్మిని మెహ్సానాలోని ఒక పటేల్ ఇంట్లో నెలకి 8,000 రూపాయల అద్దెకి పంపించేశాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాలలో పిల్లలని కనలేని స్త్రీలను పేద కుటుంబాల వారు ఇలా డబ్బు కోసం వాడుకుంటున్నారు. నేత్రాంగ్, వలియా, దేడియాపద, సక్పారా, రాజ్పిప్లా, జుగదియా వంటి ప్రాంతాలలో వాసవ గిరిజన తెగకి చెందిన గిరిజనులు కూడా వచేతియాస్ అనబడే బనస్కంత, మెహ్సానా, అహ్మదాబాద్ వంటి జిల్లాల బ్రోకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పటేల్స్ మరియు ఠాకూర్ జాతికి చెందిన గిరిజన స్త్రీలను ఈ విధంగా వెలకట్టి పెళ్లిళ్లు చేయించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అనేక మంది మధ్యవర్తులు చిన్న గిరిజన యువతులను 500 నుంచి 60,000 వరకు వారి పేదరికం, డబ్బు అవసరాలను బట్టి ఇలా పంపిణీ చేయడానికి పనిచేస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బ్రోకర్ దాదాపు నెలకి 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తాడు. ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. మైనర్ బాలికలు ధనిక పటేల్స్తో పెళ్లాడుతారనే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేకపోతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం గోధ్రాలో మరొక కేసు గురించి తెలిసింది. హీర్ బరియా కల్పేష్ పటేల్ వివాహం చాలా ప్రముఖంగా జరిగింది. యుఎస్ నుంచి ఎన్ఆర్ఐతో హీర్ పెళ్ళైనందుకు కాదు, ఆమె కుటుంబం పెళ్లి కోసం ₹1,00,000 డబ్బును తీసుకుందనే పుకార్లున్నాయి. స్థానిక సభ్యుడు మోహన్ బరియా మాట్లాడుతూ పెళ్లి తర్వాత బరియా కుటుంబం జిల్లా నుంచే మాయమైపోయారు. వారు సూరత్లో నివసిస్తున్నారు అనుకుంటున్నాం అని అన్నారు. నివేదిక ప్రకారం సంఘ సంస్కర్త కాను బ్రహ్మభట్ ముగిస్తూ చోటా ఉదయపూర్, దేవ్గఢ్, బరియా ప్రాంతాల్లో ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంత జాతి వారికి ఇచ్చి తమ కూతుళ్లను పెళ్లిళ్ళు చేస్తే 50,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బే వస్తుంది. ఏ దేశంలో అయితే మనం స్త్రీలను శక్తి రూపాలుగా సమాన హక్కుల కోసం పోరాడుతూ చూస్తున్నామో అక్కడే ఒక స్త్రీని అద్దెకి అమ్మబడుతున్నది కదా. ఈ సంస్కృతిని పెకలించి వేయటమే కాదు, స్త్రీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం నేర్చుకోవాలి. ఒక స్త్రీ సంపూర్ణ వృత్తం, ఆమెలోనే సృష్టించే శక్తి, పోషించే మరియు మార్చే శక్తులు కూడా ఉన్నాయి. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.